తను వదిలేశా. నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను అన్న సంగతి తెలుసుకున్న తర్వాత నా దినాల లెక్క ఆయన చేతిలో ఉంది. నా సావు అయితే రాదు ఆయన సెలవు లేకుండా. నా దినాల లెక్క ఆయన చేతిలో ఉంచుకున్న ఆయన నా మీద ప్రణాళిక కలిగిన వాడు కనుక ఇప్పుడు నేను ఆయన మాట వినాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. చూడండి, దేవుని పరిశుద్ధ వాక్యమైన బైబిల్లో దేవుని వాక్యాన్ని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన మాట వినేవారు ఎట్టుండాలో తెలుసా? జాగ్రత్తగా వినండి ఈ మాట. యేసయ్య గురించి చెప్పబడినటువంటి మాట గురించి నేను మీకు గుర్తు చేస్తున్నా. 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తగ్గించుకొనెను. పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామములో వంగునట్లు ఆయన అన్ని నామముల కన్నా పైగా హెచ్చించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని ప్రణాళికలో ఉన్నాను అని తెలుసుకున్న నీవు చేయవలసిన పని ఏంటి తెలుసా? ఎట్ట లోబడాలి సేవకుడికి? నా బిడ్డను కొట్టాను, ఖర్చు పెట్టుకొని, ఒకవేళ కడుపులో ఏదైనా కోపం పెట్టుకొని ఎన్ని రోజులు మాట్లాడదో? ఒకరోజు మాట్లాడకుండా ఉంటుందేమో. నా కూతురుతో, నా కొడుకుతో కూడా చాలాసార్లు అన్న, నేను నీతో మాట్లాడినా అన్న, 1 గంటకే మాట్లాడాల్సి వచ్చింది. మరి అన్న బిడ్డ మీద ఉండే వాత్సల్యం, అది ప్రేమానురాగాలవి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఆయన తండ్రి మనకు, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. మన దినాలు ఆయుష్ ఆరోగ్యం ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు ఆయన చిత్తములో ఉన్నానన్న నేను లోబడటానికి ఆపాదమస్తకం, శిరస్సు మొదలుకొని సిరుపాదాల వరకు ఆపాదమస్తకం ఆయన దగ్గర వంగవలసి వచ్చింది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఎట్ట లోబడాలి నీవు? తండ్రికి ఎట్ట లోబడాలి? పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి శిలువ మరణము పొందునంతగా. డాడీ అంక చూసి, ఎందుకయ్యా నాకు ఈ మేకులు అని ఏడ్చాడా యేసయ్యా? ఎందుకయ్యా నన్ను ఇంత పడుతున్నారని ఏడ్చాడా? ఎందుకయ్యా పక్కలో బల్లెమన్నాడా? ఎందుకు ఊపిస్తున్నావు దేవుడు అని ప్రశ్నించాడా? ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు ఒక విశ్వాసి అయిపోయావంటే నువ్వు దేవునికి ఎట్లా పడాలి? ఐ ఆమ్ డై అంటే అర్థం ఏంటి చెప్పండి? నేను చచ్చిపోతా నీ కోసం. ఈ ప్రేమ ఉండాలి. సేవకుడు నిన్ను గద్దించాడా? సేవకునికి లోబడాలి. ఎట్లా లోబడాలి అమ్మా? ఎట్లా లోబడాలి సేవకునికి? చచ్చిపోయేటట్టుగా లోబడాలి. నేను కూడా మిమ్మల్ని అంతే ప్రేమతో ప్రేమిస్తా. బలిపీఠం దగ్గర నుండి చెప్తున్నా. నేను నా తల్లి కంటే, నా తోబుట్టుల కంటే, నాకున్న ఎవరికంటే కూడా మీరే నాకు ఎక్కువ. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా సేవకుని నువ్వెట్ట ప్రేమిస్తున్నా? ఏం తింటున్నాడు? ఏ జీతం రావట్లేదు. ఏం తింటున్నాడు? ఎలా ఉంటున్నాడు? పిల్లల అవసరాలు ఎట్లా తీర్చుకుంటున్నాడు? చదువుతున్నారు, వాళ్ళ చదువులు ఎన్ని అప్పులు చేస్తున్నాడు. ఆయన అవసరాల కొరకు ఏమైనా నేను ప్రయాసపడాలా? నన్ను యేసయ్య తన రక్తంతో కొనుక్కున్నాడు. ఆ ఆత్మ కొరకు ఆయన నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. నా ఆత్మ కొరకు, నా కుటుంబం కొరకు నిత్యము నా కొరకు ప్రార్థన చేస్తాను. నా వలన ఇసిగిపోతే ఒకవేళ నన్ను ఏదైనా అంటే నా మీదకి శాపం వచ్చిద్దేమో. నేనేమైనా ఇవ్వకపోతే, నా సేవకుడికి నేనేమైనా సహకరించకపోతే, నా వలన రావాల్సింది సేవకుడికి ఆగిపోతే, నా వలన శాపం ఏదైనా పొందితే సేవకుడు దానికి ప్రతిఫలంగా నా మీదకేమైనా వసద్దేమో అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవ. కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు మనం చదువుదాం. ఎవడైననో
సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు. ఆపండి. నా పిల్లల్ని చదివించుకోవాలంటే నా ఇంటి దగ్గర నా జాబ్ నేను చేసుకుంటే చదివించుకోలేనా? నా పిల్లల్ని చదివించుకోవడానికి నేను ఈ మూలకు రావాలా? లేకపోతే నా బ్రతకటానికి నేను సుఖపడటానికి ఇక్కడికి రావాలా అని అడుగుతున్నా. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎవడైనా సేవ చేస్తున్నప్పుడు, కొలువు చేస్తున్నప్పుడు సొంత ఖర్చులు పెట్టుకొని ఎవడైనా దండులో కొలువు చేస్తాడా? ఈ ఊరిలో ఒక ఆసామి ఉన్నాడు. ఆసామి దగ్గర నువ్వు పని చేసేటప్పుడు ఆ ఆసామికి లోబడిన నీవు ఆసామి పోషిస్తాడా, లేకపోతే ఇతను పోషించుకుంటా పని చేస్తాడా? అబ్రహాం తీసుకెళ్తా ఏమన్నాడు? డాడీ ఏంటన్నా, నిప్పుంది, కట్లున్నాయి, కత్తి కూడా ఉంది, మరి గొర్రె పొట్టే లేదు డాడీ, గొర్రె పిల్లేది? దేవుడు చూసుకుంటాడు నానా. ఎక్కడి వరకే? బలిపీఠం వరకు దేవుడు చూసుకుంటాడు. దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాం ఏమన్నాడు? కొడుకు కాళ్ళు చేతులు కట్టి అతను డాడీ దేవుడు నిన్ను చూసుకున్నాడయ్యా అని. ఎవరిని చూసుకున్నాడు? ఇస్సాకును చూసుకున్నాడు. ఎందుకు? బలి అర్పించడానికి. కానీ అబ్రహాము బలి అర్పించే సమయానికి ఇస్సాకుకు వచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను బదులు ఏరే పొట్టేలు కొమ్ములు తగులుకొని అక్కడ ఉంది చూడు, ఆయన నీ కుమారుడైన ఇస్సాకుకు బదులుగా ఆ పొట్టేలను చూసుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదా. చేతులేదు దేవునికి స్తోత్రం చెబుదా. ఈరోజు నేను చెబుతున్నా, పోషిస్తున్నట్లుందా నువ్వే, కానీ నువ్వేమి నష్టపోవు. సేవకుని పోషిస్తున్నట్లు ఇస్తున్నట్లు ఉందా నువ్వే, కానీ నీకు ఆశీర్వాదం వస్తుంది. రెండవది, నీవిచ్చినది సేవకుడికి చాలకపోతే వేరొక దిక్కు నుంచి కూడా సమృద్ధినిస్తాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదా. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, సేవకునికి నువ్వు ఇస్తున్న దాని వలన వచ్చే ఆశీర్వాదంతో పాటు, సేవకునికి నీవు ఇచ్చింది చాలకపోతే ఇచ్చే ఆశీర్వాదాలతో పాటు నీకున్నటువంటి కష్టార్జితం మరలా తిరిగి ఆయన రెట్టింపు చేయునుగాక. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఇలా జరుగుతుంది. ఇచ్చి శోధించినప్పుడు నువ్వు రెండంతల ఆశీర్వాదం పొందుతూ ఉంటే, నీ దగ్గర తీసుకొని నీ కొరకు ప్రార్థన చేస్తున్న సేవకుడు ఆశీర్వాదం పొంది వేరొక రీతిగా అవి పొందుకుంటా ఉంటే, మళ్ళీ సేవకుడు దేవుని భాగం ఇస్తూ సేవకుడు ఆశీర్వాదం పొందుతూ ఉంటే, అప్పుడు సంఘము కూడా పచ్చటి తోటలాగా సంఘములో ఉన్నవాళ్ళు వర్ధిల్లుతారు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. రెండవది, నీ కొరకు ప్రార్థన చేసిన సేవకుడు, నువ్వు ఇచ్చింది తీసుకున్న సేవకుడు మరలా ఆయన భాగంలో ఇచ్చినప్పుడు అతను కూడా దీవించబడతాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. ఓ నా ప్రియమైన దేవుని బిడ్డ, నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను అన్నావు, కానీ దేవుని ప్రణాళికలో నీ ఆయుష్ దినాలు దేవుని గ్రంథంలో ఉన్నాయి. నీ కొరకు ప్రణాళిక దేవుని దగ్గర ఉంది. ఇప్పుడు నీవు దేవుని ప్రణాళికలో ఉన్న నీ విధేయత చూపాలి. ఎంత విధేయత? ఇదిగో ఎందుకు ప్రార్థన రావట్లేదండి? మా ఆయన రానేట్లేదండి, అన్నయ్య గారుండి, మీ ఆయన రానేట్లేదు. మీ ఆయన్ని అడిగి బాప్తీసం తీసుకుపోయినవా? పోతే నువ్వు కూడా మీ ఆయనతో పాటు నరకంలో పోయేదానివి. లేదు, నువ్వు కష్టపడి భక్తి చేస్తూనే నీ ఆయన మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే నీవు మారి నీ ఆయన్ని రప్పించుకోవడానికి భక్తి. అంతేగాని ఇంటికాడ మా ఆయన రావద్దన్నాడండి అని నువ్వు కూర్చుంటే అది భక్తి ఎట్లయింది? పైగా రక్షణ లేనివాడిని రక్షణలోకి తీసుకురావాల్సింది బదులు రక్షించబడిన నువ్వు కూడా నరకం. నీకు రెండంతలో. ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి, మా ఆయన రానేట్లేదు, మీ భర్తని చీర కావాలన్నప్పుడు ఎంత మెప్పించావు? 6,000 అంటే ఆగవే. నువ్వు ఎట్ట కట్టియాల్సింది. ఏం మాయ చేసిందో కొనిపించింది. ఏ వస్తువైనా కావాలంటే ఎంత చక్కగా మనం నేగ్గ చేస్తాం. శిలువ మరణం పొందినంతగా మీరు తగ్గించుకోండి. నేను తిడతా, మీ ఆత్మ నరకంలో పోకుండా
మీ కొరకు ప్రయాసపడి, మీ కొరకు కన్నీరు గార్చి ఏడ్చే నేను కాక, మీ కొరకు మీరు నన్ను ఎంత ఏడిపిస్తున్నారు? దేవుని సన్నిధికి రాకుండా ఏడిపిస్తున్నారా? కన్నీరు గార్చుకుంటా నేను అప్పులు చేశాను, మీకోసం బతుకుతున్నా. ఈ సేవకుని యొక్క ఆశీర్వాదం మీరు పొందాలి. సేవకుని సొమ్ము అవసరం. నేను ఎక్కడ స్వార్థ చెప్పేది? నువ్వు వచ్చి సహకరించవా? నువ్వు ఇచ్చి సహకరించవా? నీ మనస్తత్వం నీదేనా? అయ్యా నువ్వు ఉపయోగపడేది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి చేస్తారా, నేను పరలోకం వెళ్తా, మిమ్మల్ని చూసి సంతోషపడతా. ఇదిగయ్యా ఈ ఆత్మల కొని నేను నీ దగ్గర తీసుకొచ్చానని రేపు నేను సంతోషపడతా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రణాళికలో ఉన్నావు. దేవుని దగ్గర నీ లెక్కంతా ఉంది. నీ చావు, నీ పుట్టుక, నీ జీవితం అంతా తెలిసినటువంటి దేవుడు నిన్ను పోషిస్తూ ఉంటే, కృప కలిగిన ఆయన హస్తాల్లో ఉండి నువ్వు లోబడకపోతే ఏం చేయాలి? సేవకుడు ఏడుస్తూ ఏడుస్తూ చావాలా? నా ప్రియమైన దేవుని పిల్లలారా, లోబడాలి మీరు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పు, స్తోత్రం చెబుదాం. దేవునికి లోబడాలి. ఎంత? యేసయ్య పరలోకం విడిచిపెట్టి తండ్రి చేసిన శిక్షను భరించి నా పాపము కోసం ఎంత శిక్ష అంటే శిలువ మరణం పొందునంతగా తగ్గించుకొని చచ్చిపోయాడని నా దేవుడు. ఎందుకోసం? నీ ముందు యాక్షన్ చేసి నిన్ను మెప్పించడం కోసమా? కాదు కాదు. పుట్టబోయే తరతరాలన్నీ, ఇక పుడుతూ ఉన్న పుట్టబోతున్న తరతరాలన్నీ నా సువార్తను అంగీకరించాలి, పరలోకం చేరాలి. నీ రక్షించబడిన ఈ బిడ్డలో వారి కొరకు ప్రార్థన చేసి వాళ్ళందరినీ మందిరానికి తీసుకొస్తాడని నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు నేనేం చేస్తున్నా? ఎంజాయ్. నాకు దేవుడు రక్షించాడు, నేను ఇంటికాడ ఉంటాను, మా ఆయన రప్పితే వస్తాను, లేకపోతే పోతాను. నా అసలు నువ్వు విశ్వాసిగానే పనికిరావు. క్షమించండి, బలిపీఠం దగ్గర పౌరుషంతో మాట్లాడుతున్నా. ఇప్పుడు నా బిడ్డ కొరకు నా పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాను. నా భార్య కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఇంత మాత్రమే కాదు, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబంతో పాటు మీరు కూడా నా బిడ్డలే. మీ కొరకు ప్రయాసపడుతున్న నీ సేవకుని కొరకు నువ్వు ఇంత కూడా చేయకుండా, నువ్వు కదలకుండా కట్టుకొని గుట్టుగా ఉంటున్నావంటే పరలోకం అంత ఈజీగా వెళ్ళిపోతామా? ఒక దైవజనుడు చెప్పాను, అయినా మళ్ళీ చెప్తున్నాను. ఒక దైవజనుడు, అయ్యా నువ్వు ఎందుకయ్యా పరలోకం వెళ్ళలేదు? నువ్వు 40 సంవత్సరాలు కదయ్యా సేవ చేసింది, నిన్ను నేను ఎంతో గౌరవించాను కదయ్యా, నువ్వు గాలి ధూళి అవటం ఏంటయ్యా? నేను ఏడ్చా. నేను ఆ దైవజనుడు వచ్చిన ఆత్మ దగ్గర నేను ఏడ్చా. నువ్వెందుకు పరలోకం వెళ్ళలేదయ్యా అంటే, నాకు లోకాశలు పోలేదయ్యా, నా పిల్లల మీద మనసు పెట్టుకొని నేను వారి మీద దృష్టి పెట్టుకున్నానయ్యా అని ఆ దైవజనుడు ఏడుతుంటే, రేపొద్దు నేను పరలోకం వెళ్తానా అని నాకు ఏడుపు వచ్చిందండి. ఇప్పుడు కూడా భయం కలుగుతుందండి. నీకు పరలోకం వెళ్ళటం అంటే పక్కిళ్ళు అనుకుంటున్నారా? మీరు సంఘం కొరకు త్యాగాలు చేయాలి, తోటి విశ్వాస కొరకు త్యాగాలు చేయాలి, మిమ్మల్ని మీరు అదుపు చెప్పుకొని సాక్ష్యం కాపాడుకోవాలి. ఇంకా మీరు ఎంతోమందికి మీరు ఆదర్శం అవ్వాలి. మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా మీరు తగ్గించుకొని, నేను వెళ్ళేది మామూలు సాదాసీదా స్థలానికి కాదు, నా సాక్ష్యం కాపాడుకుంటే శ్రేష్టమైన పరలోకానికి. చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇక 3వ మాట చెప్పేసి ముగించేస్తాను. అదేంటంటే, పరలోకం వెళ్ళాలి అని ఆశపడుతున్నాం. నీకు నిత్యం ఏముండాలి? వంట వండాలి అనుకున్నావు, టిక్కుమని వెలిగించావు, ఒక నిమిషం అయింది పుట్టుకుమని కట్టేశావు, వంట అయిద్దా? అది ఉడికిందాక, తొక్కని ఉడికిందాక, ఉమ్మగిలిందాక, ఈలోగా నాకు ఆకలి అవుతుంది అంటాడు. ఆగరా, ఉడకొద్దా, ఉడికేదాంతో ఎగురుతావా అని మనం గణం దిగుతాం కదా. అది ఉడికిందాక ఎదురు కూర్చుంటాంగా. నేను అంటున్నాను, నీ జీవితం తుదముట్టించేదాకా నువ్వు ఒక పరుగు పందెంలో ఉన్నావు. నువ్వు పరలోకం చేరాలి, నీ సాక్ష్యం కాపాడుకోవాలని నువ్వేం చేయాలంటే, ఆ అన్నం
కడిగి పొయ్యి మీద పెట్టి ఉడికిందాక ఎట్లాగుంటావు, ఉమ్మగిలిన దాకా చూసిన తర్వాత మళ్ళీ ఉమ్మగిలిన దాకా వండి మళ్ళీ శ్రేష్టమైన ఆహారం తయారు చేసి ఎట్లా వడ్డిస్తావో, నీవు కూడా వడ్డించిన ఇస్త్రీ ఏ విధంగా సమృద్ధితో ఉంటుందో నీవు కూడా నిండుగా నీ దేవుని కొరకు పందెపు రంగంలో పోరాడుతున్నా ఎక్కడైనా ఒకవేళ బ్యాలెన్స్ తప్పి నేను దెయ్యం అయిపోతానేమో, నేను నరకానికి వెళ్ళిపోతానేమో, నేను దేవుని చేత విడిచిపెట్టబడతానేమో, ఈ పరిస్థితి నాకు రాకూడదని నిరీక్షణ కలిగి, చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం, నిరీక్షణ కలిగి పందెపు రంగమందు పోరాడు, అందరూ బహుమానం పొందరు. ఆ మాట చదువుతున్నాను చూడండి. పందెపు రంగమందు పోరాడు, ఒక్కడే బహుమానం పొందునని తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునంతగా, చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా, నీవు బహుమానం పొందే అంతగా పోరాడుతున్నావా? పట్టి పట్టినట్టుగా ఉంటున్నావా? డాక్టర్ గారు, అబ్బాయి జాగ్రత్త, నువ్వు తాగొద్దు. హాస్పిటల్లో ఉన్న 3 రోజులు బాగానే ఉండి ఇంటికి వచ్చిన తర్వాత తాగుతున్నాయి. భార్య చెబుతుంది, ఈ పాపిట్టోడు తాగుతున్నాయి గారు, నువ్వు అని చెప్పంటే, అయ్యా ఎందుకు తాగుతున్నావు అంటే, మరి లాగుతుందా నన్ను ఏం చేయమంటావు అంటే, లాగుతుందా అయ్యా, అది లాగితే నువ్వు చచ్చిపోతాడు, సత్య బతికితే బతికి ఇంకేం చేశానండి అంటే, ఆడు దేనికి తెగిసిండు? పోవటానికే, అంతేగాని బ్రతకటానికి, బాగుపడటానికి, భార్యను బతికించుకోవడానికి, పిల్లల ముందు 4 రోజులు ఉండటానికి ఇష్టం లేదు. ఈ తెగించిన పనులు చాలామంది దగ్గర ఉన్నాయి. అప్పుడు చూసుకుందాం. ఎప్పుడు చూసుకుంటాం? బోర్లు మోగేటప్పుడు ఎక్కడ చూసుకుంటాం? టపాకాయలు మోగేటప్పుడు ఎక్కడ చూసుకుంటావు? నువ్వు అప్పుడు ఏం చేసేది లేదు. సత్యాక చూసుకుందాం అంటావు. పోనీ సత్యాక నీ ఆత్మీయులకి ఏం చూసుకుంటావు? అక్కడ కూడా నువ్వు చేసేది ఏమీ లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ ఆయుష్ నీ దగ్గర ఉండంగా, నువ్వు నమ్మకంగా నువ్వు బ్రతికినంత వరకు, నీకు ఆయుష్ ఉన్నంత వరకు బ్రతికితే ఆ భార్యకి సంతోషం, ఆ పిల్లలకు సంతోషం, ఆ గ్రామంలో చూసేవారికి కూడా సంతోషం. అలాగే తెగించిన పనులు చేయకుండా, తెగించిన జీవితం ఇష్టం వచ్చినట్టు బ్రతకకుండా, అన్నం ఉడికి వడ్డించేంతవరకు ఎట్లాగా ఉంటుందో నీవు కూడా నీ జీవితాన్ని అట్లా కాపాడుకొని దేవునికి ఉపయోగపడే ఒక మంచి జీవితం, ఆత్మల కొరకు భారం కలిగి ఉండి సంఘం కొరకు ప్రయాసపడుతూ నీ ఆత్మ కొరకై నువ్వెక్కడ తప్పిపోకుండా జాగ్రత్తగా ఉంటూ పరలోకం చేరేదాకా నిన్ను నీవు కాపాడుకొందువుగాక. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు అట్లా కాపాడుకున్న వాళ్ళకే పరలోకం, అవునా కాదా? కాపాడుకోకుండా నా ఇష్టం నా జీవితం ఎవడు కాపాడుతాడు? అయ్యగారు వస్తాడా? అయ్యగారి దారి అయ్యగారే, అమ్మగారి దారి అమ్మగారే వెళ్ళేది పరలోకం, పిల్లల దారి పిల్లలే పరలోకం వెళ్ళేది. ఎవరు ఏ టైంలో పిలుపు వస్తుందో లేక అందరం ఒకసారి వెళ్తాం తెలియనే, ఈలోగా సిద్ధపరుస్తూ నీ వంతుగా లెక్క నీవు దేవునికి అప్పగించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మనందరం ఈ న్యాయ సింహాసనం దగ్గర నిలబడాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం 10, 11 వచనాల ప్రకారంగా మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటము నీకు నాకు నా దేవుడిచ్చి పరలోకం మనల్ని చేర్చునుగాక. గట్టిగా ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రణాళికలో నేనున్నా, దేవుని యొక్క ప్రణాళికలో నా లెక్కంతా ఉంది కనుక ఇప్పుడు నేనేం చేయాలంటే, దేవుని ప్రణాళికలో ఉన్న నేను ఏం చేయాలని వాక్యం చెబుతుంది? నేనేం చేయాలో అది నేను గుర్తించాలి. ఇప్పుడు గుర్తించిన తర్వాత నేనేం చేయాలంటే, దేవుని ప్రణాళికలో ఉన్న నేను, అయ్యగారు ఏదనంటే ఆత్మీయ తండ్రి, దేవుడు ఏదో కష్టం కలిగే మాట అంటే మనస్పర్ధ పెట్టుకోవడం కాదు. నీవు దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ నీవు మరణము పొందినంతకంటే సావుకైనా రెడీ అన్నంతగా నువ్వు సిద్ధపడి నీ సాక్ష్యాన్ని కాపాడుకొని నువ్వు ఇరుగు పొరుగు వారిని రక్షిస్తూ నీవు సిద్ధపరుచుకున్నట్లయితే ఇదిగో నీవు బహుమానం పొందబోతున్నావు. పరలోకంలో యుగయుగాలు నా యేసయ్యతో ఉండబోతున్నాం. ఈ జీవితం కోసం ఈ మందిరంలో గంటల గడిపే
కృప దేవుడు మనకిచ్చాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. మోకరించండి. 2024 సంవత్సరాల నాడు 2024 సంవత్సరాల నాడు నా యేసయ్య 2024 సంవత్సరాల నాడు నా యేసయ్య సొగసైన స్వరూపమైన లేకుండా నెత్తిడి ముద్దగా మార్చబడి, సొగసైనను స్వరూపమైనను లేకుండా నాగట చాలవలే దున్నబడి, నా తండ్రి నీ కోసం మరణించి సజీవుడు లేచి పరలోకం వెళ్ళాడు. కోసం చనిపోయినోడు తప్ప నీ మీద ఆధిపత్యం ఎవడు చేయగలడు? తన తల్లిదండ్రులు విడిచిపెట్టి, తన సొంత ఊరిని విడిచిపెట్టి, ఇంటిని విడిచిపెట్టి, ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి నీ దగ్గర పడుదాపులు పడతా ఉంటే ఆ సేవకుని అట్లా చూసుకుంటూ వెళ్ళిపోయే ఆ కాఠినమైన మనసు, ఆ చెడిన మనసు నాకుండకూడదయ్యా. నేను బలపడాలి, నేను నా సేవకుని పోషించుకోవాలి, నేను నా సంఘాన్ని పోషించుకోవాలి, నేను నా చుట్టుపక్కల ఉన్న ఆత్మలను ప్రభు కొరకు సిద్ధము చేయాలి, నేను రక్షించబడే అనేకులను రక్షించాలి. 2024 సంవత్సరాల నాడు నా యేసయ్య ఇలాంటి త్యాగపరుల కోసం, ఆత్మలో సిద్ధపడేవారిని సిద్ధం చేయడం కోసం ఆయన మరణించి సజీవుడే లేచాడు, పరలోకం వెళ్ళి తిరిగి రాబోతున్నాడు. అర్థం చేసుకుందాం. మహోన్నతుడా, వాక్యమైన మా యొద్దకు వచ్చిన దేవా, నీ ప్రణాళికలో ఉన్న మేము నీ చిత్తాన్ని జరిగించే వ్యక్తులుగా మేమేం చేయాలో అది మీరు మాకు నేర్పి, మీ విధేయత మేము కలిగి ఉండి ఆత్మల భారంతో ముందుకెళ్ళాలని మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు. సంఘ భారాన్ని భరించాలి, సేవకుల భారాన్ని భరించాలి నాయనా, మా కుటుంబ భారాలు మేము భరించాలి, ఆత్మల భారం కలిగి అనేకులను మేము రక్షించే భారం కలిగి ఉండాలి. ఇవన్నిటితో పాటు నాయనా, మేము ఎక్కడైనా తప్పిపోకుండా పరలోకం చేరేదాకా, జీవకిరీటం పొందుకునేదాకా, యుగయుగాలు నీతో కలిసి ఉండేదాకా మేము ప్రయాసపడాలి. ఈ మహోన్నతమైన కార్యములో మమ్మల్ని పాలిభాగస్తులుగా చేసావయ్యా. మా శరీర ప్రాణాత్మలు మీ స్వాధీనం అందించుకొని నీ శక్తి కలిగిన పనిలో నమ్మకస్తులుగా నీ పిల్లలు ఉన్నట్లు మీరే సహాయం చేయమని శక్తి కలిగిన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.